వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాన్సారాల బండి. సో నేను ఎక్కడికి వచ్చాను అని అనుకుంటున్నారా? నేనైతే మా మమ్మీ వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చాను. అంటే మా తాతమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. సో మా తాతమ్మ వాళ్ళ ఊరు, మా తాతమ్మ వాళ్ళ ఊరే కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే. మా మమ్మీ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారనమాట. ఇక్కడే అంటే ఇక్కడ కాదు, కొంచెం దూరంలో ఉంటారు, ఇదే విలేజ్లో. సో ఇది వచ్చేసి ఇంటి బయట మా తాతమ్మ వాళ్ళ ఇల్లు. ఇది ఇంటి బయట ఇదంతా. సో ఆ చివరి నుండి ఈ చివరి వరకు మొత్తం తాతమ్మ వాళ్ళ ఇల్లే అనమాట. సో మా తాతమ్మకు వచ్చేసి 6 చిల్డ్రన్, 2 తాతలు, ఇంకా 4 మెంబర్స్ అమ్మమ్మలు నాకు. మా అమ్మమ్మ వచ్చేసి పెద్దది. సో తనకు 3 సిస్టర్స్ అనమాట. సో తను మా మమ్మీ. సో ఇది వచ్చేసి ఇంటి బయట మెయిన్ డోర్. ఇక్కడ పెద్ద నాన్నమ్మ వాళ్ళు ఉంటారనమాట. పక్కన చిన్న నాన్నమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఉండట్లేరు, పక్కన వేరే ఇల్లు కట్టుకొని ఉన్నారు. సో అలా మెయిన్ డోర్లో నుండి లోపలికి వస్తే ఇది వచ్చేసి హాల్ అండి. ఇది వచ్చేసి విలేజ్లో ఇల్లు ఎలా ఉంటాయి, పెంకుటిల్లు, కట్టెలతో చేసిన ఇల్లు. సో అలాంటి టైప్ ఆఫ్ ఇల్లే, కానీ ఇల్లు అయితే చాలా బాగుంటుంది. ఇందాక చూపించాను కదా, అక్కడ ఒక బెడ్రూమ్ ఉండింది. సో ఇలా ముందుకు వస్తే ఇది రైట్ సైడ్ ఒక రూము. ఆ రూమ్లో నుండి ఇది ఇంకొక రూము, దేవుడి గది అనమాట. ఇది దేవుడి గది. ఈ దేవుడి గది మళ్ళీ బయటికి వచ్చేస్తే ఈ రూమ్లో నుండి బయటికి ఇక్కడ చిన్న సీటింగ్ ఏరియా ఉంది. ఇది లెఫ్ట్ సైడ్ ఇంకొక రూము. ఇందులో ఇది టీవీ రూమ్ అనమాట. మేము చిన్నప్పుడు ఎప్పుడు వచ్చినా ఇక్కడే కూర్చొని టీవీ చూసేవాళ్ళము. సో ఆ టీవీ రూమ్లో నుండి ఇలా కొంచెం ముందుకు వస్తే ఇది కిచెన్. చాలా స్పేషియస్ కిచెన్, పిన్ని వాళ్ళు బాగా అరేంజ్ చేసుకున్నారు, చాలా బాగుంది. సో ఇలా ముందుకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్లో ఇది ఇంకొక రూము. నార్మల్గా అయితే ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఉండే నా చిన్నప్పుడు అయితే, నా పెళ్ళికి ముందు. బట్ ఇది ఇప్పుడు చేంజ్ చేసినట్టున్నారు, ఇది కొంచెం స్టోర్ రూమ్ లాగా చేసినట్టున్నారు. మా బాబాయ్ డెకరేషన్స్ అవి చేస్తూ ఉంటాడనమాట ఫంక్షన్స్కి. సో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడ ఉండింది. లైట్స్, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా వేరే వస్తువులు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఈ రూమ్లో నుండి కొంచెం బయటికి వెళ్ళి అలా ముందుకు వెళ్తే కనుక ఇది కిచెన్లో నుండి బయట డోర్ అనమాట, ఇంటికి బయట డోర్. సో ఒకప్పుడైతే ఇక్కడ చాలా చెట్లు ఉండేవండి, ఇప్పుడు ఏమీ లేవు. చాలా చెట్లు లైక్ జామ చెట్టు, గులాబీ చెట్టు, తమలపాకు చెట్టు అవన్నీ ఉండేటివి. సో ఇప్పుడు అవేమీ లేదు. ఇక్కడ వాష్ ఏరియా ఉంది, అండ్ ఇక్కడ అంతా కట్టెల పొయ్యి అండి ఇది. ఇక్కడ వాటర్ అవి పెట్టుకుంటారు నానమ్మ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి, మా నానమ్మ అంటే మా మమ్మీ వాళ్ళ మేనమామ వైఫ్ అనమాట. సో ఇది వచ్చేసి హాల్లో అండి, పైన చూపిస్తున్నాను ఎలా కట్టారు అనేసి. విలేజ్లో ఉన్న ఇల్లు అనమాట ఇది. చాలా బాగుంటుంది ఇల్లు. పిల్లలందరూ కలిసి తింటున్నారు. సో వీళ్ళందరినీ చూస్తే నాకైతే నా చైల్డ్హుడ్ గుర్తొచ్చింది. మేము కూడా అప్పుడు చిన్నపిల్లలందరం కలిసి అలానే తినేవాళ్ళము. సో చైల్డ్హుడ్ మెమొరీసే వేరు కదండి. సో ఇక్కడ అమ్మమ్మ వాళ్ళు, నానమ్మలు, పిన్నులు అందరూ కలిసి తింటున్నారు. సో చిన్న గెట్ టుగెదర్ లాగా చేశారనమాట. అందుకే ఈరోజు అందరూ కనిపిస్తున్నారు. కాకపోతే రోజు వీళ్ళందరూ ఇక్కడ ఉండరు, నానమ్మ ఇంకా పిన్ని, బాబాయ్ వాళ్ళు ఉంటారు. సో హాయ్ హాయ్ చెప్పండి అందరూ. ఈమె మా అమ్మమ్మ వాళ్ళ చెల్లి బాలనరసమ్మ, బాలమ్మ అని పిలుస్తాం మేము. ఇంకా చాలామంది రాలేదన్నమాట ఈరోజు. పిన్ని వాళ్ళు ఇంకా అత్త వాళ్ళు, మా 2 పిల్లులు ఇంకా రాలేదు. వీలైతే వాళ్ళని ఎప్పుడైనా వేరే వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను. సో వాళ్ళందరూ వస్తే ఇంకా చాలామంది ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ అందరం తినేసి హ్యాపీగా కూర్చొని మాట్లాడుకుంటున్నారు అందరూ అనమాట. సో మన లైఫ్లో ఎంత బిజీగా ఉన్నా, మన లైఫ్లో ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఇలా హ్యాపీగా ఒక ఇయర్లీ వన్స్ అయినా కలిసి మన కష్టాలు, సుఖాలు అన్నీ మాట్లాడుకుంటే చాలా బాగుంటుంది. సో అది అందరికీ కూడా మంచిదన్నమాట. సో ఇది వచ్చేసి ఇంటికి పక్కన చిన్న మినీ గార్డెన్ లాగా ఉంది. ఇక్కడ జామ చెట్టు, తమలపాకు చెట్టు అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఇంటితో అయితే నాకు చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయండి. సో
మెయిన్గా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మేబీ ఇంటిని తీసేసి మళ్ళీ కొత్తగా కడదామని చూస్తున్నారు. సో నాకు ఒక మెమరీ లాగా ఉంటుంది, మీకు కూడా చూపించినట్టు ఉంటుందని తీసాను ఈ వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. సో రిలేషన్స్ అయితే చాలా ఇంపార్టెంట్ నా ప్రకారం. తను వచ్చేసి మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ మమ్మీ అనమాట. సో ఇప్పుడే వచ్చింది, తను కొంచెం లేట్గా వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఇంకొక అమ్మమ్మ అనమాట. చాలా రోజుల తర్వాత వచ్చావు ఏంటి అనేసి అడుగుతుంది. చాలా బాగా అనిపించింది నాకు. స్పెషలీ మా నాన్నమ్మ అంటే చాలా ఇష్టము. మా నాన్నమ్మ అంటే మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట. సో తను ఎంత ఇష్టం అంటే నాకు ఐ కాంట్ ఎక్స్ప్రెస్ ఇన్ వర్డ్స్. తను ఇప్పుడు లేరు, నేను తనని చాలా మిస్ అవుతున్నాను అనమాట. చిన్నప్పుడు ఎవరైనా నన్ను మీ మమ్మీ ఎక్కువ ఇష్టమా, మీ డాడీ ఎక్కువ ఇష్టమా అంటే నేనైతే మా నాన్నమ్మ ఎక్కువ ఇష్టం అని చెప్పేదాన్ని. అంత ఎక్కువ ఇష్టం అనమాట తను. సో తను ఇప్పుడు ఉంటే ఇంకా చాలా బాగుండేది. నేను తనని చాలా మిస్ అవుతున్నాను ఈ వీడియోలో అయితే. సో ఇది అన్నమాట వీడియో. మీకు మీ గ్రాండ్ మదర్స్తో ఎలాంటి బాండింగ్ ఉందో లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, share and subscribe. Thank you all. Thanks for watching. This is your Manasa Ralabandi. Please subscribe my channel.